అందరికీ జై భీమ్. మన తెలంగాణ రాష్ట్రము ఎంత పోరాటం చేస్తే ఏర్పడ్డదో ఈ జనరేషన్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. తెలుసు కూడా. ఎన్నో ప్రాణాలు, ఎంతో పోరాట యూధం, ఎన్నో చావులు, ఎంతో రక్తం మడుగులో నుంచి పుట్టిన మన తెలంగాణ. కానీ మన తెలంగాణ గురించి అసలు తెలంగాణలో పుట్టలేదు. తెలంగాణ కల్చర్ తెలియదు, తెలంగాణ సంస్కృతి తెలియదు, తెలంగాణ ఏంటో అడుగు వాళ్ళకి తెలియదు. కానీ తెలంగాణ గురించి మాట్లాడతారు. తెలంగాణ ఎలా విడిపోయిందో గురించి మాట్లాడతారు. తెలంగాణ ఎందు గురించి విడిపోయిందని చెప్పేసి మాట్లాడతారు. తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఉన్న సంస్కృతిని చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ గురించి చిన్న చూపుతో చిన్నగా చూసి మాట్లాడే వాళ్ళకు, తెలంగాణ గురించి నీచంగా మాట్లాడేవానికి. ఈ మాటను ఎందుకు అంటున్నానంటే, గత 2 రోజుల నుంచి వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. చూస్తున్నారు కదా మీరే. తెలంగాణ రాష్ట్రం విడిపోయేటప్పుడు రక్తం ఏరులై పారిందంట. తెలంగాణ రాష్ట్రం విడిపోయేటప్పుడు రక్తం ఏరులై పారిందా? ఆంధ్ర వాళ్ళను ఎవరు చంపిర్రు? ఆంధ్ర వాళ్ళను ఎవరు చంపిర్రు? తెలంగాణ బిడ్డలు పూట పని చేసి రాత్రి కాగానే ఆ పని చేసిన డబ్బులతో బియ్యం తెచ్చుకొని స్కూల్కు పంపిస్తే ఆ స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకొని నెంబర్ 1 స్థానంలో పాస్ అయ్యి అసొంటి బిడ్డలు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, లేకపోతే ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని యూనివర్సిటీలు అయితే ఉన్నాయో గవర్నమెంట్, ఆ యూనివర్సిటీలకు వెళ్ళి చదువుకునేటప్పుడు తెలంగాణకు ఏదైతే తక్కువైందో దాని గురించి పోరాటం చేశారు. నీలాగా ఒక ఉన్నంత వర్గాల్లో పుట్టి తెలంగాణ గురించి ఏమాత్రం తెలియకుండా తెలంగాణ విడిపోయడానికి, ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ రాష్ట్రంగా విభజించడానికి కారణం ఏంటో నీకు తెలియదు. కానీ నువ్వు తెలంగాణ నుంచి మాట్లాడతావు. తేజస్వి సూర్య, నువ్వు తెలంగాణ గురించి మాట్లాడతావు. ఒక కర్ణాటక ఎంపీ, నువ్వు కర్ణాటక ఎంపీగా ఉండి సౌత్ ఇండియాలో పుట్టి సౌత్ ఇండియాలో భాగమైన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కల్చర్ గురించి నీకు తెలియదు. కానీ నువ్వు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడతావు. నీవు తెలంగాణ రాష్ట్రానికి ఒక పరీక్ష చూడు, మా పరిస్థితి ఏర్పడుతుంది. మా బతుకులు ఎలా ఉన్నాయో ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశానికి, తెలంగాణ అనే ప్రాంతము ఈ భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఒక దేశంగా ఉంది. గుర్తుంచుకో తేజస్వి సూర్య, నీకే చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా ప్రకటించబడిన ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిందని చెప్పి క్రమంలో ఈ భారతదేశానికి స్వతంత్రం రాకముందు తెలంగాణ రాష్ట్రం అనే ఒక ప్రాంతము, ఒక దేశం. ఆ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ హైదరాబాద్ రాష్ట్రము ఒక ప్రత్యేక దేశం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి నిజాం సర్కార్ను కూర్చొని మాట్లాడుకొని భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, మీరు దేశంలో భాగం కావాలని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో కలపడం జరిగింది. తెలంగాణను, హైదరాబాద్ ప్రాంతాన్ని తెలంగాణలో కలపడం జరిగింది. అంటే భారతదేశంలో కలపడం జరిగింది. తర్వాత భాషా ప్రాబ్లంతో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఆంధ్రప్రదేశ్ను, తెలంగాణను ఒక్క దగ్గరికి తీసుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణను ఒక్క దగ్గరికి కలిపి ఆంధ్రప్రదేశ్గా చెప్పబడింది. నీకేం తెలుసు తేజస్వి సూర్య? నీకేం తెలుసు తెలంగాణ గురించి? నీకేం తెలుసు? తెలంగాణకు ఒక ప్రత్యేక దేశం, తెలంగాణ ఒక ప్రత్యేక కంట్రీ, తెలంగాణ ఒక ప్రత్యేక డబ్బులు కూడా హైదరాబాద్ రాష్ట్రం డబ్బులు ఉండే.
హైదరాబాద్ దేశం ఈ ఈ ఇప్పుడు తెలంగాణ అని చెప్పబడే హైదరాబాద్ దేశంలో ప్రత్యేక డబ్బులు ఉన్నాయి నిజాం సర్కార్లో. నీకేం తెలుసు మా తెలంగాణ గురించి? నీకు మా తెలంగాణ గురించి తెలియదు, తెలంగాణ పుట్టుక గురించి తెలియదు, తెలంగాణ ఎలా వచ్చిందో తెలియదు, తెలంగాణ ఎలా ఏర్పడ్డదో తెలియదు, అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలా ఏర్పడ్డదో తెలియదు, తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ఎట్లా విడిపోయిందో కూడా తెలియదు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎట్లా విడిపోయిందో కూడా తెలియదు. కానీ మా తెలంగాణ గురించి, మా తెలంగాణలో మా బతుకుల గురించి నీచంగా మాట్లాడతావు, తెలంగాణ సమస్యల గురించి నీచంగా మాట్లాడతావు, తెలంగాణ సంస్కృతిని నీచంగా మాట్లాడతావు. ఇది మన పరిస్థితి. 16 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి 8 మంది. ఇందులో ముఖ్యమైన వ్యక్తిని ఒక్కరి గురించి నేను మాట్లాడతాను. ఎవరు వాళ్ళు? ఎవరు? ఈటల రాజేందర్ సార్. నిజంగా మీరు పీడిఎస్ ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి కూడా నువ్వు పోరాట ఉద్యమంలో నుంచి పుట్టిన బిడ్డవు. కానీ ఈరోజు తెలంగాణ గురించి నీచంగా మాట్లాడుతుంటే కూడా నువ్వు నోరు మూసుకొని ఉన్నావంటే నువ్వు ఎంత దిగజారిపోయావనేది మాకు అర్థమవుతుంది. ఈటల రాజేందర్ గారు, నిజంగా చాలా నిన్ను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది కూడా. అసలు నువ్వు వీటికి ఇంత మౌనంగా ఎట్లా ఉండగలుగుతున్నావు? నువ్వు ఇంత మౌనంగా ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు కొద్దిగంతా కూడా రోషం, పౌరుషం లేదు. మీ బీజేపీలో నువ్వు తప్ప ఉన్న 8 మంది ఎమ్మెల్యేల గురించి, ఎంపీల గురించి నేను మాట్లాడా. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఆలోచన వేరు, వాళ్ళ ధోరణి వేరు, వాళ్ళ యొక్క తత్వం వేరు. కానీ నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు సంబంధించిన వాడివి కాబట్టి, నువ్వు పీడిఎస్లో ఒక స్టేట్ ప్రెసిడెంట్గా చేసినావు కాబట్టి, స్వర్ణ యూనివర్సిటీలో నువ్వు చేసినావు కాబట్టి నీ గురించి మేము మాట్లాడతాం కంపల్సరీగా. మేము మాట్లాడతాం, ఈటల రాజేందర్ గురించి కంపల్సరీ మాట్లాడతాం. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తివి నువ్వు, తెలంగాణ రాష్ట్రం కోసము నీ వంతు కృషి చేసిన వ్యక్తివి నువ్వు. నువ్వు కూడా నిశ్శబ్దంగా మౌనం వహించినప్పుడు ఎందుకు ఇక నీకు ఎంపీ పదవి ఎందుకు? అందుగురించనే సమయము వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు నీలాంటి వాళ్లకు, బీజేపీ ఎంపీలకు తెలంగాణ గురించి నీచంగా మాట్లాడుతున్న ఏ ఎంపీ కూడా ప్రశ్నించకపోవడం, అడగకపోవడము, వాళ్ళను టైం వచ్చినప్పుడు ఓటుతో సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓటుతో సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఈటల రాజేందర్ అన్న, నిజంగా మీరు మాట్లాడతారేమో అని చెప్పేసి అనుకున్నాము. ఒక్క స్టేట్మెంట్ కూడా నువ్వు రిలీజ్ చేయలేదు. ఎందుకంటే నువ్వు కూడా ఒక బీజేపీ ఎంపీ కాబట్టి, మాట్లాడినైనా మీ బీజేపీ పార్టీకి సంబంధించినవాడు కాబట్టి, ఏమైనా నేను మాట్లాడితే నా మీద ఎక్కడ దాడులు జరుగుతాయో అని చెప్పేసి భయపడి మాట్లాడలేకపోయినావు. నీ పోరాట తత్వము, నీ పీడిఎస్ భావజాలం ఎంత ఎక్కడ పోయిందో నాకు అర్థం కావడం లేదు. నిజంగా సిగ్గుచేటు ఇది, సిగ్గుచేటు. అందుగురించనే కుబుసం సినిమాలో ఒక పాట ఉంది. ఏం పాట అంటే, ఒక్క చరణం పాడి మీకు వినిపిస్తాను. కంటికి దూరము కళ్ళకు దగ్గర, చేరవలసిన చోటు చేరుకోవాలి. నడువురా నడువురా నడువురా, నడవవే చెల్లె నడవవే, నడవరా తమ్మి నడువురా అనే పాట నీకు అర్థమైంది కదా? రాజేందర్ అన్న, రాజేందర్ సార్, తెలంగాణ ఎంపీ ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి, పోరాటంలో భాగమై అధికారానికి దగ్గరైన, అధికారాన్ని అనుభవిస్తున్న ఓ ఈటల రాజేందర్ అన్న, ఇది నీ గురించి. నువ్వు మౌనంగా ఉన్నావు కాబట్టి నేను ఇలా మాట్లాడవలసి వచ్చింది. మీ బీజేపీ పార్టీలో ఎంతమంది ఎంపీలు అయితే ఉన్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడాను. వాళ్ళ యొక్క భావజాలం మాకు అర్థమైంది కాబట్టి, వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటో మాకు తెలుసు కాబట్టి, నువ్వు కూడా అలా మౌనంగా ఉన్నావంటే నిజంగా నువ్వు కూడా ఒక దొరలా అయిపోయినావు. సిగ్గుసీటు ఇది.
కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడినా, తెలంగాణ గురించి నీచంగా మాట్లాడినా, తెలంగాణలో ముద్దు బిడ్డలను ఏమైనా అన్నా వాళ్లకు ఓటుతో సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా, ఖబర్దార్. ఒక్క పాట, ఒక్క చరణం గద్దర్ గారు పాడింది. బానిసలారా లెండిరా, మన బాంచను బతుకులు వద్దురా. బానిసలారా, అరే బానిసలారా, హై హై. ఎలా పాడిండు? బానిసత్వం చేయకండి, బానిసత్వం చేయకండి. ఓకే, మరి అందరికీ పేరు పేరున జై భీమ్. ఉంటాను.